అనేది కొంచెం అన్యాయం. 65 ఏళ్లు కాదు, 65 ఏళ్ల వయసుని 55 ఏళ్ల వయసుకు దక్కిస్తున్నాం. రెండోసారి నన్ను గెలిపిస్తే ఊర్లో 57 ఏళ్లు దాటిన ప్రతి వృద్ధునికి వృద్ధురాలికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కులం ఏంది అని అడగకుండా మేము పింఛన్ ఇస్తామని చెప్పారు. ఇలా మనం ఏం చేయాలంటే ఈ ముద్దనూరు గ్రామ పంచాయతీలో మనమందరం పోయి అక్క 2018 డిసెంబర్లో రెండోసారి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఊర్లో కొత్తగా వచ్చిన పింఛన్ ఏంది అని అడుగురి. వచ్చిందా తాత పింఛను? పింఛన్ ఇస్తుండా? 65 ఏళ్లకి ఉన్నటువంటి పింఛన్ వయసుని 57 ఏళ్లకు తగ్గించారు. మనోళ్ళు అనుకున్నారు మాకందరికీ పింఛన్ వస్తుంది, కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయితే అని ఆశపడి మెజారిటీ ఓట్లు కేసీఆర్ గారికి వేసిరు. నమ్మి నానవస్తే ఏమైనాయి పుచ్చి బుర్రలైన అన్నట్టుంది. 65 ఏళ్ల వయసు వాళ్ళకి ఇస్తాన్న పింఛన్ తప్ప ఒక్క కొత్త పింఛన్ కూడా రాలేదు. భర్త చనిపోతే భార్యకు పింఛన్ వస్తుందని ఎదురు చూస్తా ఉన్నారు. వచ్చిందా పింఛను? ఒక్క కొత్త పింఛన్ ఈ రోజు దాకా రాలేదు. అనేక మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు పెట్టుకుంటే ఈ రోజు దాకా ఇంకా కొత్త పింఛన్లు ఒక్క పింఛన్ కూడా కొత్త పింఛన్ రాలేదు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుస్థితి. ఇంకో మాట ఏం చెప్పారు కేసీఆర్ గారు మేనిఫెస్టోలో, రెండోసారి గెలిస్తే ఇంటికో ఉద్యోగం మర్చిపోండి, ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులకి ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తా, 3116 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. అన్న మీ ముద్దనూరులో ఒక్కల కన్నా నిరుద్యోగ భృతి వచ్చిందేమో ఈ ఊర్లో ఉన్నటువంటి యువకులను అడగాలి. వచ్చిందా? ముద్దనూరులో ఎవరికన్నా ఒక్కరికన్నా నిరుద్యోగ భృతి వచ్చిందేమో దయచేసి మనం అడగాలి. మీరు ఇస్తా అన్నటువంటి 57 ఏళ్ల పింఛన్ రాలే, మీరు ఇస్తా అని చెప్పినటువంటి నిరుద్యోగ భృతి రాలేదు. 5 ఏళ్లలో కట్టలేకపోయినాం. రెండోసారి ముఖ్యమంత్రి అయితే వెంటనే ప్రతి ఊర్లో డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం. ఎవరైతే గుడిసెలలో ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం. ఇంటికి కొత్తగా పెళ్లి అల్లుడు వస్తే అల్లుడు ఏడు ఉండాలి, అత్తేడు ఉండాలి అని చెప్పిండు. వచ్చిన ముద్దనూరులో డబుల్ బెడ్రూమ్లు ఎన్ని గృహప్రవేశాలు అయినా ఒక్కసారి అడుగుండ్రి. కొన్ని డబుల్ బెడ్రూమ్లు రాలే. ఇంకో మాట చెప్పారు, 7 ఎలక్షన్లు వచ్చినా ఒక కొత్త మాట ఎప్పుడు మొదలు పెట్టిరు. ఏమని? మీకు సొంత జాగుంటే మీ సొంత జాగలో ఇల్లు కట్టుకుంటా అంటే మీకు 3 లక్షలు ఇస్తాము అని చెప్పారు. చెప్పి 3 ఏళ్లే ఇచ్చిర్రా 3 లక్షల ఎవరికన్నా? వీటి కోసం నమ్మి జనం ఓట్లేసిరు. కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయితే మా పోరగాళ్లకు ఉద్యోగాలు వస్తాయో, ఓ కానిస్టేబుల్ అయితే 50,000 జీతం వస్తుందో, ఓ టీచర్ అయితే 30,000 జీతం వస్తుందో అని ఆశపడినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినాయి. అంతేగాని ప్రజలకి చంద్రశేఖరరావు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా నెరవేర్చబడలేదు. అందుకనే బీజేపీ నాయకులం మనం ఊరూరికి తిరిగి ప్రజలు ఏ రకంగా గోసపడుతున్నారు, ప్రజలకు ఇస్తా అని చెప్పినటువంటి మాటల్ని నెరవేర్చిందా నెరవేర్చలేదా, అన్నం ఉడికిందా లేదా అని చూడాలంటే మొత్తం బిస్కెట్ తల్లి 2 మెతుకులు చూస్తే తెలుస్తుంది. నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు, నియోజకవర్గానికి ఒక 100 పడకల ఆసుపత్రి, నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కళాశాల, ఇంటికో ఉద్యోగం, దళితులకి 3 ఎకరాల భూమి, దళితుడే ముఖ్యమంత్రి. ఇట్లా చెప్పుకుంటూ పోతే 200 గంటలు చెప్పొచ్చు చంద్రశేఖరరావు గారు మనకి ఇస్తా అని చెప్పి మర్చిపోయినటువంటి మాటల్ని. ఇవన్నీ మనం ప్రజలకి గుర్తు చేసి, ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని మళ్ళొకసారి వాళ్ళకు గుర్తు చేసి, టీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచినటువంటి గౌరవ శాసనసభ్యులు ఊర్లలోకి వచ్చినప్పుడు ఈ ప్రశ్నలన్నీ ప్రజల పక్షాన అడగాలని, మనం ప్రజల్ని చైతన్యవంతం చేయడమే ఈ ప్రజాకోసం ఒక ముఖ్య ఉద్దేశం. వాహనాలు పడుతున్నా, రైతులు పొలాలలో ఉన్నా, కొత్త పనులకి రైతులు ఉత్సాహంగా పోతున్నప్పటికీ కూడా మనం ఈ సందర్భంగా పల్లెటూర్లకు వచ్చి ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి లక్ష్యంతో ఈ మోటార్ సైకిల్ యాత్రని 10 రోజుల పాటు మీ నియోజకవర్గంలో ఉండి మేము పనిచేయబోతా ఉన్నాం. వాస్తవాలు ఇట్లా ఉంటే రోజు కేటీఆర్ గారు ట్విట్టర్ లో మాట్లాడుతా ఉన్నాడు. మనుషులతో మాట్లాడేందుకు కేటీఆర్ గారికి టైం ఉండలేదు. ట్విట్టర్ పిట్ట అప్పుడప్పుడు పలుకుతా ఉంది, ట్విట్టర్ పిట్ట అప్పుడప్పుడు కూస్తా ఉంది. ఏమంటాడు? నిన్న 8 ఏళ్లలో మోడీ ఏం చేసిండో చెప్పు అన్నాడు. సార్ ఢిల్లీ చాలా దూరం ఉన్నది, ఢిల్లీకి తర్వాత పోదాం, ముందుగా గల్లీలు ఏమైందో చూద్దాం.
కూట్లే రాయి తీయడం చేతగా లేదు మీకు. 8 ఏళ్ల కోలే మీరే ఉన్నారు, తండ్రి కొడుకులు మీరే ఉన్నారు, మీ కుటుంబ పాలనే జరుగుతుంది. 8 ఏళ్లలో మోడీ ఏం చేసిందో చేయలేదో ఢిల్లీకి పోయి అడుగుదాం రామన్న. ముందుగాలకి ముద్దనూరుకొచ్చి 2014 జూన్ 2లో తెలంగాణ వచ్చినాక ముద్దనూరులో ఎంతమందికి నౌకర్లు వచ్చినాయి, ఎంతమందికి పింఛన్లు వచ్చినాయి, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వచ్చినాయి, ఎన్ని కొత్త రోడ్లు అయినాయి, ఎన్ని కొత్త లెక్కలు అయినాయో ఒక్కసారి చెప్పాలి. నేను ఇందాక ఇటు వస్తుంటే ఓ చెరువు దాటి వచ్చిన. ఏం చెరువు ప్రకాష్ అన్నది? కటాక్షపురం చెరువు. మొన్న కేసీఆర్ గారు వచ్చినప్పుడు చెప్పారు, ముచ్చట ఏమంటే మంచిగా చెప్తాడు సారు. ఆ పక్క 1000 మంది, ఈ పక్క 1000 మంది నిల్చొని గాలాలు వేయాలి, చేపలు పట్టాలని చెప్పారు. చెరువు మీద వంతెన వచ్చిందా? 2014లో ఎట్లుందో వంతెన 2022లో కూడా గట్లే ఉంది. మాటలు చెప్పమంటే తీయగా చెప్తాడు సారు. వరంగల్ కు వరదలు వచ్చినప్పుడు వచ్చిండు, మా జర్నలిస్టు మిత్రులకు చెప్పిండు, బాగా కష్టపడుతున్నారు వరంగల్ జర్నలిస్టులు. నేను ఈ వరదలు అయిపోయినాక 6 నెలల్లో వచ్చి వరంగల్ ఉన్న మా జర్నలిస్టు మిత్రులందరికీ అసలు ఈ దేశమే ఆశ్చర్యపోవాలి, అంత మంచి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఎవరో కట్టించిండో కట్టియలేదో నాకు తెలియదు. మా అన్నలు గుండె మీద చేసుకుని ఆలోచిస్తే వరంగల్లో ఎంతమంది జర్నలిస్టులకి కాలనీ వచ్చిందో ఒక్కసారి ఆలోచించుండ్రు. ఇట్లా చెప్తే చంద్రశేఖరరావు గారు చెప్పిన మాటలు రాస్తే రామాయణం అంత ఉంటాయి, చెప్తే భాగవతం అంత ఉంటాయి. ఏమన్నా జరిగిందా అంటే ఒక్కటి జరిగింది. మోషైకి బెల్లం పెట్టిండు. రఘునందన్ రావు మోషైకి బెల్లం పెడితే వెనకాల వస్తున్న అజయ్ అనుకుంటుండంట, రేపు నాకెప్పుడైనా దొరకకపోతుందా బెల్లం అని ఆయన అదే లైన్ లో పోతా ఉన్నాడంట. అట్లా మోషైకి బెల్లం పెడితే పెట్టినోనికి నాగరాదు, ఎనుకున్నోనికి మోషై అందది. అంతేకాని ఏమనుకోవాలి, మోషైకి బెల్లం పెట్టిండు, ఏదో జరుగుతుందనేటువంటి ఒక ఆశ పెట్టి భ్రమలలో నడిపించుకుంటూ పోతా ఉన్నాడు. ఒక్క ఏడాది పోయింది, 2 ఏళ్లు పోయినాయి. అరే నిన్నగాక మొన్న కొత్తగా వచ్చింది రాష్ట్రం, ఏడాది కాలే పసికూన, 2 ఏళ్లు కాలే, 3 ఏళ్లు కాలే, 5 ఏళ్లు పోయే, 7 ఏళ్లు పోయే, 8 ఏళ్లు దగ్గరికి వచ్చాయి. ఇంకా ఏం మాట్లాడతారు వీళ్ళు? పొద్దుగా లేస్తే మొన్ననే వచ్చింది తెలంగాణ. మొన్ననే వచ్చిందా? 8 ఏళ్లు అయింది తెలంగాణ వచ్చి. 5 లక్షలు పెట్టి డబుల్ బెడ్రూమ్ కట్టమంటే ఎమ్మెల్యేలకి ఇసుక కాంట్రాక్టులు దొరుకుతాయి, ఇసుక రీచులు దొరుకుతాయి, కానీ డబుల్ బెడ్రూమ్లు కడదామంటే కాంట్రాక్టర్లు దొరకరు. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు అవుతాయి, కొత్త కొత్త కలెక్టరేట్లు అవుతాయి, కొత్త సెక్రటరేట్ 6 నెలల్లో అవుతుంది. సార్ ఉండేందుకు ప్రగతి భవన్ అవుతుంది, సార్ ఉండేందుకు ఫామ్ హౌస్ అవుతుంది. కానీ గరీబానికి 5 లక్షలు పెట్టి డబుల్ బెడ్రూమ్ కట్టిద్దామంటే సారుకి ఇసుక లేదు, సిమెంట్ లేదు, కాంట్రాక్టర్ లేడు. ఇది పరిస్థితి. అందుకని ఒక్కసారి దయచేసి ఆలోచించుండ్రి. ఇదేదో పార్టీల పంచాయతీ కాదు, దయచేసి ప్రజలందరూ ఆలోచించుండ్రి. కాలం బాగైంది, వాహనాలు బాగా పడితే కేసీఆర్ గారు చెప్తారు, నా వల్లనే ఇదంతా జరుగుతా ఉంది అని చెప్తాడు. మరి వడ్లు ఎందుకు కొంటలేవు సారు అంటే వడ్లు ఢిల్లీ కొనాలంటాడు. వడ్లు ఢిల్లీ కొనాలి సారు, వడ్లు కేసీఆర్ కొనాలి, బియ్యం మోడీ గారు కొంటారు. బియ్యం కరోనా వచ్చింది, పేదోళ్లకు కష్టం ఉంది, నెల నెల మనిషికి 5 కిలోలు ఫ్రీగా ఇయ్యిందని ఢిల్లీకి వెళ్ళి పంపిస్తే 2 నెలలు కోపన్ బియ్యం ఆపేసి రూపాయి కిలో 5 కిలోల బియ్యం ఇచ్చిండు సారు. ఈ బియ్యం ఎటుపోయినాయి? దగ్గర 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఏడమాయమైనాయి సారు అంటే లెక్కలు చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వానికి మనసు ఒప్పదు. కానీ పొద్దుగా లేస్తే కేటీఆర్ గారు ఒక పక్కన, హరీష్ గారు ఒక పక్కన, కేసీఆర్ గారు ఒక పక్కన బూతులు తిడుతా ఉన్నారు. 2 గంటలు తిడుతున్నాడు సారు. నేను అడుగుతున్నా, సార్ మమ్మల్ని ఎంత తిడితే మీ తిట్లే మాకు ఆశీర్వచనాలు అనుకుంటాం. ప్రజల ఆశీస్సుల కోసం, ప్రజల గోస తెలుసుకొని, ప్రజల కష్టాలు తెలుసుకొని మేము ప్రజల వద్దకు పోతా ఉన్నాం. దయించి ఇంకా ఏడాదిన్నర నీకు సమయం ఉంది. ఆ భగవంతుడు నీకు మంచి బుద్ధి ఇచ్చి నువ్వు పోయిన ఎన్నికలలో చెప్పిన హామీలను నెరవేరిస్తే మీ నాయకులని వచ్చే ఎన్నికలకి ఊర్లలోకి రాణిస్తారు, లేకపోతే ఎక్కడికక్కడ నిలదీస్తారు, ఇబ్బందులు పడతారని చెప్పి ఒక ప్రతిపక్షంగా వారికి తెలియజేస్తూ, మా దుబ్బాక ఎన్నికలలో మీ దుగ్గొండి మండలం నుంచి కూడా చాలా మంది వచ్చి పనిచేసారు. దుబ్బాక ఎన్నికలలో నన్ను గెలిపిస్తే పేదోడి గొంతు అవుతా అని చెప్పిన, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే మాట్లాడలేరో వాళ్ళ తరఫున నేను ప్రశ్నించే గొంతునైతా అని చెప్పిన. ఆ అవకాశం ఇచ్చిండ్రు. అందుకనే ఇలా మళ్ళా మీ నర్సంపేటకు వచ్చిన, మీ ఊర్లోకి వేసిన రోడ్లు, మీ ఊరికి వచ్చిన డబుల్ రోడ్లు, మీ ఊరికి వచ్చిన సీసీ రోడ్లు, ఆ కటాక్షపురం చెరువు మీద కట్టిన బ్రిడ్జి, అక్కడ పడుతున్న చేపలు అన్ని తీసుకుపోయి మోకా వచ్చినప్పుడు అసెంబ్లీలో తప్పకుండా మాట్లాడతానని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి
దుక్కొండి మండలం ముత్తనూరు గ్రామ పెద్దలందరూ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.